ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామండి. అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి వీడియో. ఇది ఈరోజు మా దగ్గరలో ఉన్న బాబాగారి గుడి దగ్గర అన్నమాట. అస్సలు ఫుల్ రష్గా ఉండింది. వీడియో తీయడానికి కూడా చాలా కష్టపడ్డాను అన్నమాట. అయినా సరే బాబాగారి వీడియోని నేను సాధించాను. అలా ఇక బాబాగారి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈరోజు గురు పౌర్ణమి కదా, ఈ రోజున నీకు ఒక పరీక్షను పెడతాను. ఇందులో నువ్వు నెగ్గావు అంటే 7 రోజుల్లోనే అద్భుతం జరగబోతుంది. నీ సాయిని నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి అద్భుతాన్ని చెప్పబోతున్నారో, ఎలాంటి టెస్టును మనకు పెట్టబోతున్నారో, ఎలాంటి పరీక్ష పెడుతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉండగమ్మా. ఎందుకంటే ఈరోజు కేవలం నీకోసమే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు, అసలు వెనకడుగు వేయకు బిడ్డా. నేను పెట్టే ఈ పరీక్షలో నెగ్గావు అంటే 7 రోజుల్లో నీ జీవితంలో ఒక మంచి అద్భుతం జరగబోతుందమ్మా. అది కూడా నువ్వు ఆనందించే వార్తే తల్లి. ఒక ముఖ్యమైన కొన్ని అంశాలను నువ్వు తెలుసుకోవాలమ్మా. ఇక అవి ఏంటో నేను చెబుతాను విను. నువ్వు ఎదుర్కొంటున్నది ఇప్పుడు నీ సాయి పరీక్ష తల్లి. నీ జీవితం ఇంత కష్టాల మధ్య పోతుంది కదా. ఎంత నువ్వు ప్రార్థించినా సరే, ఎంత వేచి ఉన్నా కూడా ఒక్క ఊపిరాడనంత కష్టాలు నిన్ను చుట్టుముట్టేశాయి కదా. ఇక నువ్వు అనుకునే దారి మూసుకుంటుంది. ఇక నీకు వెలుగు కనపడపోయినప్పుడు నీ బాబా నిన్ను ఎప్పుడూ కూడా రక్షించుకుంటారమ్మా. నీ సహనం, నమ్మకం, స్థిరత అన్నిటినీ కూడా నేను ఇప్పుడు పరీక్షిస్తున్నాను అంతే. ఇది ఒక స్పిరిచువల్ టెస్ట్ తల్లి. గడియారం కాకపోతే శబ్దించని గడియారం కూడా సరిగ్గా సమయం చూపుతుంది. అలానే నీ బాబా నీకు కనిపించకపోవచ్చు, కానీ ప్రతి క్షణం నీ వెంటే ఉన్నాను తల్లి. ఈ క్షణం నీ సాయి పెట్టే ఈ పరీక్ష ప్రారంభమైంది. మరి ఈ పరీక్ష ఎందుకు వస్తుంది, ఎందుకు జరుగుతుందో నీకు అర్థం కావడం లేదు కదా. మనల్ని ఎదుటి వాళ్ళకు అర్థం కాకుండా చేసే పరిస్థితుల్లో నేను నిన్ను కొన్నిసార్లు పడేస్తాను. ఎందుకంటే ఈ పరీక్ష మన ప్రాణాలనే కాదు, మన విశ్వాసాన్ని కూడా బాబాగారు పరీక్షిస్తున్నారు. నువ్వు బాబా మీద నమ్మకాన్ని కలిగి నిలబడగలవా? నీ కళ్ళల్లో నీళ్లు ఉన్నా, గుండెల్లో నమ్మకం ఉంటే అదే విజయం తల్లి. మనం ఎంత చిన్నవాళ్లమైనా బాబా ముందు గొప్పవాళ్ళం అవుతాం. ఒకే ఒక నమ్మకంతో బాబా మాట, నీ సహనం చూసే వేళ్ల తల్లి ఇది. ఒక శిష్యుడు బాబా చెంతకి వచ్చాడు. బాబా, ఎందుకు బాబా నా ప్రార్థనలు వింటున్నట్లు ఉండరు అని అడిగాడు. అప్పుడు బాబా ముందుగా నవ్వి ఇలా అంటారు, నువ్వు అడిగినది ఇప్పుడే ఇవ్వగలను, కానీ నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా తల్లి? నేను చూస్తున్నది నీ కోరిక కాదు, నీ సహనం. ఇలా బాబా మాటలు మన హృదయంలో దాగాలి. బిడ్డా, నువ్వు ఎప్పుడైతే కావాలి అని అడుగుతున్నది నేను ఖచ్చితంగా క్షణాన్ని చూసి ఇస్తానమ్మా. ఈ పరీక్షలో నువ్వు పాస్ అవ్వడమే నిజమైన భక్తి. బాబా మీద నమ్మకంతో ఎదురు చూసే ప్రతి నిమిషం కూడా నీకు ఒక శుభగడియలే తల్లి. ఈ పరీక్షల్లో పాస్ అయ్యావు అంటే నీకు డబ్బు కాదు, 10 మంది ముందు గౌరవం కాదు, అది నీ మనసును నిండిన ఆనందం, నీ హృదయం తడిసిన కృతజ్ఞత. నీ సాయి పరీక్ష నీలోని శక్తిని బయటకు తీయడానికే బిడ్డా. నువ్వు గెలిచినప్పుడు ఇక ఆశ్చర్యపోతావమ్మా. నేనున్నాను కదా తల్లి, ధైర్యంగా ఉండు. కొన్నిసార్లు నువ్వు ఎంత గట్టిగా ఏడ్చినా, నీ మనసు అనేది ఎంతగా బద్దలైనా ఏ ఒక్కరూ కూడా నీ మాట వినరు. కానీ అప్పుడు నేను నీ హృదయాన్ని తాకుతాను బిడ్డా. నీలో నువ్వే ఓదార్చుకునే సమయం అనేది వచ్చిందంటే అది బాబా నీకు దగ్గర ఉన్న సమయం. ఈ పరీక్షలో నువ్వు పాస్ అయ్యే వాళ్లకు నీ సాయి ఇంకా ఇంకా దగ్గరగా ఉంటారు. ఈరోజు నువ్వు పడుతున్న బాధ రేపటి విజయం. నీకు ఈరోజు ఎదురవుతున్న ఈ నిర్లక్ష్యం, అవమానం, అసహనం అన్నీ తాత్కాలికమమ్మా. ఇవే నీకు నీ బాబా ఇచ్చిన లాభాన్ని అర్థం చేసుకునే మార్గం చూపుతాయి. నీ జీవితం కూడా మారుతుంది బిడ్డా.
ఇక నువ్వు ఈరోజు బాధని గుర్తు చేసుకొని, బాబా నాకు చూపించిన మార్గం అది అని చెప్పుకుంటావు. ఒక్క 7 రోజులు తల్లి నువ్వు పాస్ అయితే చాలు, బాబా నీ జీవితానికి కొత్త అధ్యాయం రాయబోతున్నారు. ఇప్పుడు నువ్వు రియల్ లైఫ్ మిరాకిల్ స్టోరీని ఇప్పుడు ఒకటి చెబుతాను విను. ఇంట్లో సమస్యలు, ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఎదుర్కొంటూ బాబాని రోజు ఒకరు ప్రార్థించేవాళ్ళు. ఒకరోజు తనకు ఉద్యోగం రాలేదని ఏడుస్తూ బాబా ఫోటో ముందు, బాబా మీరు నన్ను పరీక్షిస్తుంటే నేను పాస్ అవుతానని నమ్ము బాబా అన్నది. ఇక సరిగ్గా 7 రోజుల్లో ఆమెకు ఊహించని చోట ఉద్యోగం వచ్చింది. అప్పులన్నీ తీరిపోయాయి. ఇది మిరాకిల్ కాదమ్మా, ఇది నీ బాబా నీకు పెట్టే టెస్ట్లో పాస్ అయిన వాళ్లకు ఇచ్చే శ్రద్ధ. బిడ్డా, నువ్వు నా పిలుపుని వినగలిగావు కదా, అయితే నీ సాయి సంకేతం తెలుస్తుంది తల్లి. ఈరోజు ఒక్కసారి నువ్వు నీ హృదయంతో నీ సాయిని ప్రేమగా పిలిచావు కదా, ఇక నేనే నీకు సంకేతాలు చూపుతాను. ఒక ఫోన్ కానీ, ఒక మాట కానీ, ఒక పత్రిక, ఒక కళ, ఏ రూపంలో అయినా సరే నీ బాబా నిదర్శనం నీకు చూపిస్తారు. కానీ ఆ సందేశం విన్నప్పుడు 10 సార్లు ఆలోచించకమ్మా, నమ్మి ముందుకు వెళ్ళు. ఎందుకంటే అది నీ బాబా ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ తల్లి. ఇప్పుడు ఈ సందేశం కూడా నీ సాయి నీకు ఇచ్చే సంకేతమే. నువ్వు ఇప్పుడే ఈ సందేశం వింటున్నావు కదా, ఇక నీకు మంచి రోజులు వచ్చేసాయి బిడ్డ. ఈ గురు పౌర్ణమి రోజున నీకు పరీక్షలు ఇక మొదలయ్యాయి. సరిగ్గా 7 రోజుల్లో నువ్వు పరీక్షల్లో నెగ్గావు అంటే ఒక అద్భుతం అనేది 7 రోజుల్లో నువ్వు చూడబోతున్నావు తల్లి. నా మీద పూర్తి నమ్మకంతో ఉండు చాలు. నీ జీవితంలో మంచి మార్పు తీసుకురావడానికి నేను పనులను మొదలుపెట్టేశాను. ఇక నువ్వు ఆ మార్పుకి సిద్ధంగా ఉండమ్మా. నీ బాబా పరీక్ష నిన్ను బాధ పెట్టడానికి కాదు తల్లి, నిన్ను ఇంకా ఇంకా బలంగా ఉంచడానికి మాత్రమే. కాబట్టి ఏమాత్రం కూడా నన్ను అపార్థం చేసుకోకు. నీ బాబా ఏం చేసినా నీకోసమే కదా, నిన్ను పైకెత్తడం కోసమే. నీలోని నమ్మకాన్ని, విశ్వాసాన్ని, గంభీరతను బయటకు తీసే ప్రయత్నం మాత్రమే ఇది. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు అంటే 7 రోజుల్లో నీ బాబా నీ జీవితంలో మిరాకిల్ చూపించకుండా అస్సలు ఉండలేరు. అందుకే బాబా నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉన్నారమ్మా. ఎలాంటి ఆలోచనలు, ప్రశ్నలు పెట్టుకోకుండా నన్ను నమ్మి ఎదురు చూడు. ఇక నువ్వు ధైర్యంగా నిలబడితే నీ జీవితంలో అన్నీ సంతోషాలే. ఇప్పుడు కష్టాలు ఎక్కువైతే అర్థం, ఇక అతి త్వరలోనే నీకు ఆనందం రాబోతుంది అని అర్థం చేసుకో. ఏమాత్రం కూడా నీ సాయి మాటలు నిర్లక్ష్యం చేయకుండా ఈ గురు పౌర్ణమి రోజున నీ బాబాగారు పెట్టే ఈ రోజు నుంచి పరీక్షలు నువ్వు ఎదుర్కోవాలి, నెగ్గగలగాలి. అప్పుడే నీ జీవితం సంతోషమయమవుతుంది తల్లి. నువ్వు 7 రోజుల్లో పాస్ అయ్యావు అంటే నీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడాలి అని నీకుతో పాటుగా నాకు కూడా ఎంతో ఆశగా ఉంది. నీ సాయి మీద నమ్మకాన్ని ఇంకా ఇంకా పెంచుతావని, నాపై ఉన్న భక్తిని ఇంకా రెట్టింపు చేస్తావని నేను కూడా కోరుకుంటున్నాను బిడ్డ. ఇవి కేవలం నిన్ను ఇంకా బలంగా మార్చడానికి తప్పితే నిన్ను బాధ పెట్టడానికి కాదు తల్లి. నీ సాయి లీలని అర్థం చేసుకో, నీ సాయి మాటల్ని గుర్తుపెట్టుకో, అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. బాబాగారు చెప్పినట్లుగా ఓపికగా ఉండండి ఫ్రెండ్స్. బాబాగారు ఏం చేసినా సరే మన కోసమే. ఇప్పుడు ఊపిరి తిప్పుకోలేని కష్టాలు మనల్ని చుట్టుముట్టాయి అంటే దీని వెనుక ఏదో ఒక అర్థం, పరమార్థం అనేది దాగి ఉంటుంది. కాబట్టి బాబాగారి లీలలను, బాబాగారి వాక్కులను, బాబాగారి సందేశాలను అర్థం చేసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మన లైఫ్లో కూడా ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనేది వస్తుందన్నమాట. బాబాగారు చెప్పినట్లుగా అద్భుతాలు జరిపించే తీరుతారు ఫ్రెండ్స్. కాస్త ఆలస్యమైనా మనకైనా న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ధైర్యంగా ఉండండి. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.